రాజకీయ ప్రచారమైన విపక్షాలపై విమర్శలైన దట్ ఈజ్ మోదీ అనిపించుకోవడమే ఆయన స్టైల్. సార్వత్రిక పోరులో కమెంట్లు కౌంటర్లతో ఇన్నాళ్లు ప్రచారాన్ని హోరెత్తించిన మోదీ ఇప్పుడు కన్యాకుమారిలో ధ్యాన ముద్రలో నిమగ్నమయ్యారు. మరి నాడు నరేంద్రుడు జ్ఞానం పొందిన స్థలంలో నేడు నరేంద్ర మోదీ సాధన వెనుక వ్యూహం ఏంటి? మిషన్ సౌత్ లో ఇది భాగమా లేక మరో హిందుత్వ అస్త్రమా? నలుగురికి నచ్చినది తనకు అస్సలు నచ్చదంటారు మోదీ. అందుకే ఇతర నేతలు నడిచిన దారిలో కాకుండా తనకంటూ ప్రత్యేక రూట్ ఫాలో అవుతారు. ట్రెండ్ ఫాలో కాకుండా ట్రెండ్ సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే క్రమంలో కన్యాకుమారిలో ధ్యాన ముద్రలోకి వెళ్లారు ప్రధాని. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకువెళ్లిన మోదీ సుడిగాలి పర్యటనలతో సునామీ సృష్టించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దూకుడు మొదలుపెట్టిన మోదీ దేశం నలుమూలలా ర్యాలీలు రోడ్ షోలతో హోరెత్తించారు. 206 ప్రచార కార్యక్రమాలు 80 ఇంటర్వ్యూస్ లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు ప్రచార పర్వం ముగియడంతో కన్యాకుమారిలో ధ్యానం చేస్తూ రిలాక్స్ అవుతున్నారు మోదీ. సార్వత్రిక ఎన్నికల చివరి దశ ప్రచారం ముగిశాక కన్యాకుమారి చేరుకున్న ప్రధాని భగవతి అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఫెర్రీలో వివేకానందుడి విగ్రహం వద్దకు చేరుకున్న మోదీ ధ్యాన మండపంలో రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. ధ్యానంలో భాగంగా కాషాయ వస్త్రాలను ధరించిన మోదీ కేవలం ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు. స్వామి వివేకానంద 1893లో ప్రపంచ సర్వమత మహాసభలో పాల్గొనేందుకు ముందు 1892 డిసెంబర్ 24న కన్యాకుమారిని సందర్శించారని చెప్తారు. అప్పుడిక్కడ సముద్ర తీరానికి దాదాపు 500 మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ బండ ఆయనకు కనిపించింది. ఈదుకుంటూ అక్కడికి చేరుకున్న వివేకానందుడు 3 రోజుల పాటు ధ్యానంలో మునిగిపోయారు. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. అలాగే శివుడి కోసం కన్యాకుమారి రూపంలో పార్వతీదేవి ఇక్కడే తపస్సు చేసిందని పురాణ కథలు కూడా చెప్తున్నాయి. వివేకానందుడు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చారని, ఆయన నుంచి తాను ఎంతో ప్రేరణ పొందానని పదే పదే చెప్తుంటారు మోదీ. వివేకానందుణ్ణి ఆదర్శంగా భావించే మోదీ యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడిగా పనిచేశారు. వివేకానందుడు స్థాపించిన ఈ సంస్థ 125వ వార్షికోత్సవం గతేడాది జరగ్గా ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. 1970లో స్వామి వివేకానందకు అంకితం చేసిన ఈ స్మారక భవనాన్ని ఆయన ధ్యానం చేసిన శిల సమీపంలో నిర్మించారు. ఇక్కడ 4 మండపాలతో పాటు ఆలయంలో 70 అడుగుల ఎత్తైన గోపురం ఉంది. ఇక్కడ 4 అడుగుల ఎత్తైన వేదికపై స్వామి వివేకానంద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. కంచుతో చేసిన ఈ విగ్రహం ఎత్తు దాదాపు 8.5 అడుగులు ఉంటుంది. ఈ స్మారక చిహ్నం దేశ ఐక్యతకు చిహ్నం. ఎందుకంటే దేశం మొత్తం దీనికోసం పనిచేసింది. దీని ప్రారంభోత్సవంలో అన్ని రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. మరోవైపు మోదీ కన్యాకుమారి పర్యటన వేళ 32 నాటి చిత్రం వైరల్ గా మారింది. కన్యాకుమారిలోని వివేకానంద శిలా స్మారకం నుంచే 1991 డిసెంబర్ 11న బీజేపీ ఏక్తా యాత్రను ప్రారంభించింది. అప్పుడు బీజేపీ నేతలు వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ యాత్రకు నాయకత్వం వహించిన మురళీ మనోహర్ జోషితో పాటు నరేంద్ర మోదీ కూడా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. ఈ యాత్ర 14 రాష్ట్రాల మీదుగా ప్రయాణించి 1992 జనవరి 26న శ్రీనగర్లో ముగిసింది. 2014 నుంచి సార్వత్రిక ఎన్నికల ప్రచారం అనంతరం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు ప్రధాని మోదీ. 2014లో మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజుకు సంబంధించిన ప్రతాప్ గఢ్కు వెళ్లారు. ఇక 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ప్రధాని ఇదే రకంగా ధ్యానం చేశారు. అప్పట్లో ధ్యానం చేసేందుకు కేదార్నాథ్ వెళ్లారు ప్రధాని. సాంప్రదాయ దుస్తులు ధరించి కేదార్నాథ్ ఆలయం సమీపంలోని గుహలో దాదాపు 15 గంటల పాటు మెడిటేషన్ చేశారు. 2024 ఎన్నికల ప్రచారం అనంతరం తన ఆధ్యాత్మిక పర్యటనకు కన్యాకుమారిని ఎంచుకున్నారు మోదీ. ప్రధాని పర్యటన సందర్భంగా కన్యాకుమారిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు పోలీసులు. సిఆర్పీఎఫ్ బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాయి. నేవీ, కోస్ట్ గార్డ్ తో పాటు
3000 మంది సెక్యూరిటీతో భద్రత ఏర్పాట్లు చేశారు. మోదీ ధ్యానం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం స్మారక చిహ్నంలోకి పర్యాటకులను అనుమతించడం లేదు. మరోవైపు ఎన్నికల్లో ప్రచారం కోసమే మోదీ ధ్యానం పేరుతో స్టంట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ విధమైన చర్యలు చేపట్టారని నేతలు విమర్శిస్తున్నారు. ఏదైతేనేం ప్రచారంలోనే కాదు, ప్రచారం ముగిసిన తర్వాత కూడా చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు మోదీ.